ఎంతమంది అమ్మోరు సినిమా చూశారు? అమ్మోరు దాంట్లో ఒక పాప ఎవరైనా ఓ బేబీ సినిమా ఎంతమంది చూశారు? ఓ బేబీ సినిమాతో పాటు అసలు యూట్యూబ్లో బ్రహ్మానందం క్యారెక్టర్ ఒకటి ఉంటుంది మామూలుగా ఒక సినిమాలో, ఫ్రస్ట్రేషన్ అని చెప్పి. అలా యూట్యూబ్లో ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్ అని చెప్పి ఒక వైరల్ సిరీస్తో ఉమెన్ అందరికీ ఒక ఎనర్జీని ఇస్తున్న వన్ ఆఫ్ ద సెలబ్రిటీ మనతో పాటు ఉన్నారు. షీ ఈస్ నన్ అదర్ దాన్ సునైనా బాదం గారు. ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ఇన్వైట్ our today's speaker. ఒక అరకిలో బిస్కెట్లు ఇచ్చారు, తినేసా, అయిపోయింది. పిల్లలకి డాయిస్ మీద అందుకే వేరే స్పీకర్ని కూర్చోబెట్టి వెనకాల వీళ్ళైతే తాళ్ళు పెట్టడానికి లేవు కాబట్టి నేను ఇది కూర్చోండి, ఇది తాడు అనుకోండి అని చిన్న చైన్ అడిగించి నేను వచ్చేసాను. మీరు రావాలి ఫస్ట్, ప్లీజ్ కమ్. నేనైతే నా మైక్ స్టాండ్ లేదా? మైక్ స్టాండ్. కానీ ఎనీబడి మీ మై మైక్ స్టాండ్? నేను స్టాండ్ మైక్ కూడా అడిగాను, ఇవ్వరా? లేదంటారు. పట్టుకోండి పట్టుకోండి. మ్యామ్ ఒక్క నిమిషం, మీరు ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? ఒక్క సెకండ్. దట్ ఈస్ అన్ అన్ఎండింగ్ ఎమోషన్ చాలు. ఈ నక్కులు వెనకాలంతా ఉండదు ఫ్రస్ట్రేషన్. వాళ్ళు ఎవరు చెప్పాలని చెప్పారు, అలాగా మ్యామ్ కొద్దిగా నిదానికి అసలు ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతారు? ఏమేమి ఫ్రస్ట్రేషన్ చేస్తే? కోపం ఎక్కువగా ఉండడం. అసలు ఆ కోపం ఎందుకు వస్తుంది? ఫ్రస్ట్రేషన్. అసలు మళ్ళీ ఫ్రస్ట్రేషన్ కోపం అసలు అవి రెండు ఎందుకు వస్తున్నాయి? ఇరిటేషన్ వల్ల. నాకేదో జనరేట్ అవుతుంది మ్యామ్. సపరేషన్ సార్, సపరేషన్. మైక్ ఎగ్జిట్ అయిపో మైక్ స్టాండ్. నా చావు నేను చేస్తాను. అది కాదండి, పిల్లలు మాట్లాడు అది కాకుండా ఏదో అర్థం కాదు. ఎన్ని రోజులు కూడా ఉంటుంటే వాడు ముందు నేను తినాలా? 4 రోజులైతే 5 రోజులు ఇరిటేషన్ వస్తుంది, ఫ్రస్ట్రేషన్. ఒకడు మాట్లాడుతున్నాడని ఫ్రస్ట్రేషన్, అసలు ఇరట్లేదని ఫ్రస్ట్రేషన్, ఇన్లాస్ నా జోలికి రావట్లేదని ఫ్రస్ట్రేషన్, నేను తింటే పడుతున్నారు వాళ్ళ ఎమోషన్ ఏంటో తెలుసుకోలేక ఫ్రస్ట్రేషన్, మా పేరెంట్స్ మీద నెవర్ ఫ్రస్ట్రేషన్. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఎమోషన్? దట్స్ వై ఐ కేమ్ హియర్. నేను సైకాలజిస్ట్ని, మీరు ఫ్రస్ట్రేషన్ చూస్తే నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది మ్యామ్. నేను నా సిరీస్ మానేసి వెళ్ళిపోతాను. ఇంకా మీరు మానేసి వెళ్ళిపోతారా? నేను నమ్మను. దీనికి సొల్యూషన్ చెప్పండి ఫస్ట్. అదే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? అది తెలిస్తే ఇక్కడికి ఎందుకు వస్తాను? నేను ఏదో ఒకటి తెలుసుకుంటాను కదా. సొల్యూషన్ కోసం కదా నేను ఇక్కడికి వచ్చింది. ఇంపాక్ట్ ఫౌండేషన్ సొల్యూషన్ 15 లక్షల మంది సబ్స్క్రైబర్స్, కింద లైక్లు, షేర్లు, కామెంట్లు, అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళకి డిస్లైక్లు. మ్యామ్ కొద్దిగా శాంతంగా ఆలోచిస్తే మీ సొల్యూషన్ మీకు దొరుకుతుంది మ్యామ్. ఒకసారి ఎక్కడండి మ్యామ్, ఎతికితే సొల్యూషన్ దొరకదు. ఎందుకో మీ మొహం చూస్తుంటే మాట వినాలనిపిస్తుంది. ఈరోజు విన్నామా? చేంజ్ అవర్. హాయ్ ఆడియన్స్, మై డియర్ లవ్లీ పీపుల్. వాట్ అన్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. మీ హ్యాపీ ఎనర్జీ చూసి ఎక్కువసేపు ఫ్రస్ట్రేషన్లో కూడా ఉండకపోతే కావట్లేదు. అదే నా బైబర్త్ ఎమోషన్ కాదండి. మనందరిలో ఎన్నో ఎమోషన్స్, దాంతో పాటు ఫ్రస్ట్రేషన్. అది చేసి, అది చూసి, అదే రీడ్ చేసి, అదే చూస్తానంటున్నారు మీరు. అది తప్ప ఇంకేం చేయలేకపోతున్నారు మీరు. ఎందుకంటే మీరు చూడట్లేదు. యూట్యూబ్ కూడా వ్యూస్, రివ్యూస్, కామెంట్స్, మూమెంట్స్, సాలరీస్ ఇవన్నీ కావాలి. సరే, ఈరోజు నేను ఒక ఆడ అపరిచితురాలుగా, ఒక ఆడ రెమోగా, మరీ ఆడరామం కష్టం అంట, సాత్వికం మన ఇంకా ఉండలేదు. కానీ సరే, మొత్తానికి ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ ఎ స్టోరీ బికాస్ స్ట్రైట్ అవే ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ అ కార్పొరేట్ హాస్పిటల్. ఎస్, ఐ మీన్ ఇట్. నేను నాలో ఉన్న గొప్పతనం అది. నేను ఎంత 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 పిచ్చి పని చేసిన నిజంగా చెప్తాను. చెప్పి తింటాను వేరే విషయం. సో మీరు ఖచ్చితంగా నిరభ్యంతరంగా చాలా ధైర్యంగా నమ్మచ్చు. ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్రెజెంట్స్ కార్పొరేట్ హాస్పిటల్ కథలో కథ. కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్ట్ అన్ని కార్పొరేట్ హాస్పిటల్. జనరల్గా ప్రతిరోజు మనకి ఒక ఇరిటేషన్ ఉంటుంది. అంటే మన దగ్గర కారు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఇంటికి కారుకి కలిపి ఈఎంఐ ఉండొచ్చు, భర్త, భార్య, పిల్లలు ఉండొచ్చు. వాళ్ళు నాటిగా ఉండొచ్చు, మరీ ఒబీడియంట్గా ఉండొచ్చు. మరీ ఒబీడియంట్గా చాలా తక్కువ సినారియోలో ఉంటుంటారు. పోలే ఉండొచ్చు. మనం మరీ మంచిగా ఉండొచ్చు, చాలా కోపంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడు మనకు ఒక నిస్సత్తు ఉంటుంది. దీనికి నేనే ఎక్సెప్షన్ కాదు. నేను కూడా చాలా తొందరగా ఇరిటేట్ అవుతాను. చిన్న చిన్న విషయాలకి చాలా ఎక్కువ
ఎమోషన్ తోటే నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాను. వాళ్ళకి బాగాలేదంటే తీసుకెళ్ళడానికి చూడడానికి కూడా. బట్ అక్కడ ఒక అయోమయం జరిగింది. నాకు అనిపించింది మనకి ఏవైనా మనసు బాగాలేనప్పుడు మన లైఫ్ ఏంటి నథింగ్ అని అనుకున్నప్పుడు అన్నీ వదిలేసి సెల్ స్విచ్ ఆఫ్ చేయలేదు. క్యాబులు అన్నీ నాతోటే కదా బుక్ చేసుకోవాలి. సెల్ మాత్రమే తీసుకెళ్ళి మరో 300 రూపాయలు తీసుకెళ్ళి వెళ్ళి హాస్పిటల్లో కూర్చోవాలి యాజ్ అ కామన్ పర్సన్. అక్కడ బయటకు వస్తాయి స్టోరీస్, అక్కడ చాలా కథలు బయటకు వస్తాయి. వాడు ఎవరో చాలా బాగా కనెక్ట్ అయ్యారు. సరే మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనసు రాసుకుంటారు, బిహైండ్ ద స్టేజ్ మాట్లాడుతున్నారు. ఒక 23-24 ఇయర్స్ అమ్మాయి అండి. అమ్మాయి చూడగానే ఐ వాజ్ లుకింగ్ ఇన్ టు అవర్ హైస్. నేను ఎప్పటి చూసినా కళ్ళని చూసే మాట్లాడతా. బికాజ్ ఎందుకో ఆ కళలో ఒక ఇన్నోసెన్స్, ఒక బేలతత్వం, ఎన్నో ఎమోషన్స్, అన్ఆన్సర్డ్ ఎమోషన్స్, ఎన్నో సమాధానాల కోసం చూస్తున్నటువంటి ప్రశ్నలు, అడగడం చేతగానే ప్రశ్నలు కనిపించాయి. చాలా 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 దీనగా అమాయకంగా ఉసూరు అనుకుంటూ అలా ఉంది అమ్మాయి. నేను మా మదర్ కోసం వెళ్ళాను. సరే ఇప్పుడు పక్కన పెట్టాను. ఇప్పుడు బతికేసింది లైఫ్ 79 ఇయర్స్. డాక్టర్ లేట్గా వచ్చాడని ఆయన తింటేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు చాలా నార్మల్గా ఉందని నాకు అర్థమైంది. ఓకే, ఆవిడ అక్కడ పక్కన కూర్చోబెట్టి నేను ఫస్ట్ అసలు అమ్మాయి దగ్గరికి వెళ్ళాను. తెలుసుకుందాం, నాకు ఎందుకు తెలుసుకోవాలనిపించింది. అమ్మాయి ఏమీ చెప్పలేకపోతుంది, నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్. ఒక నిమిషం నన్ను చూస్తోంది ఆశ్చర్యంగా, మరో నిమిషం నవ్వుతోంది, మరో నిమిషం బ్లాంక్గా ఉంది. అసలు నేను ఇంటరాక్ట్ అయిన 15 నిమిషాల్లో ఒక్క మాట కూడా అమ్మాయి మాట్లాడలేకపోయాడు. సరే వాడు ఫాదర్ ఉంటే వెళ్ళాడు, ఏంటి అంత లేదు ప్రాబ్లం. ఆయన కూడా వెంటనే ఒక స్ట్రేంజర్ చదివితే ఇదమ్మా ప్రాబ్లం అని ఎవరు చెప్పలేదు కదా. లేదండి నాకు కొంచెం తెలుసుకోవాలనిపించిందంటే పోనీ కొంచెం ఫేస్ వాల్యూ వచ్చిందిగా మీ అందరి పుణ్యవాళ్ళు. సో ఆయన కూడా గుర్తుపట్టి నమ్మి చెప్పడం మొదలుపెట్టాడు. బీటెక్ పాస్ అయిన అమ్మాయి వెంటనే ఇంట్లో వాడు సంబంధం చూసి పెళ్లి చేశారు. మంచి సంబంధం అంటే మంచిదే. పెళ్ళైన తర్వాత అసలు మంచి అంటే ఏంటనేది అర్థమవుతుంటుంది. చాలా పెద్ద ప్రాబబిలిటీ మ్యారేజ్ అనేది. ఎంతమంది ఓకే చెప్తారు మ్యారేజ్ అంటే ప్రాబబిలిటీ అని? కమాన్ ఒకటే చేయకనిపించింది. మిగతా వాళ్ళందరూ అంత సంతోషంగా సుఖంగా ఉన్నారా? నేను మీరేంటి ఓ అబ్బా ఆయన చాలా బలం ఏం చెప్తా మ్యారేజ్ అంటే ప్రాబబిలిటీ. ఓకే, సో షీ వాజ్ హెరాస్డ్ బై హర్ ఇన్-లాస్ అండ్ హస్బెండ్. పెళ్ళైన రోజు నుంచి అసలు ఏ లెవెల్ ఆఫ్ హెరాస్మెంట్ మనకు తెలియదు. రకరకాలుగా పేరెంట్స్ చూసిన సంబంధమే అమ్మాయిని హెరాస్ చేసి మెంటల్గా డిమీన్ అయ్యి ఇదే ప్రాసెస్లో అమ్మాయి కన్సీవ్ అయ్యి 9 నెలల్లో అయిపోయి పాప పుట్టి ఆ పాపని చూసేందుకు రాకుండా వాళ్ళ హస్బెండ్ ఈ ప్రెగ్నెన్సీ టైంలోనే డెలివరీ టైంలోనే ఆమెకి ఫ్రీక్వెంట్గా ఫిట్స్ వస్తూ ఇప్పుడు అమ్మాయి ఎటువంటి పరిస్థితులు ఉందంటే ఆ అమ్మాయికి ఒక పాప ఉంది అనేది కూడా అమ్మాయికి గుర్తులేదు. ఆ పాప క్యారెక్టర్ వాళ్ళ అమ్మమ్మ క్యారెక్టర్ అంటే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఇంట్లో ఉంది, ఈ అమ్మాయి హాస్పిటల్లో ఉంది, బయటికి రావాలి, న్యూరాలజిస్ట్ దగ్గర రావాలని మనం ఆశిద్దాం ఆ సిచ్యువేషన్ నుంచి. బట్ న్యూరాలజిస్ట్ కూడా చెప్పలేకపోతున్నాడు. బట్ పేరెంట్స్ మాత్రం వేరే వ్యక్తి లేక వదలలేక అమ్మాయి పట్టుకుంటున్నాడు. నాకు ఒక నిమిషం బ్లాంక్ అయిపోయింది. ఏంట్రా ఇది ఒకలాంటి ఎలా అంటారు, వెన్ యూ వాంట్ టు హెల్ప్ సంథింగ్ డూ సంథింగ్ బట్ యు ఆర్ హెల్ప్లెస్, కాంట్ డూ ఎనీథింగ్. ఒకలాంటి చెప్పలేని భావన అండి. ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ దట్. ఎప్పుడైనా మళ్ళీ నెక్స్ట్ టైం సెషన్స్లో కలిసినప్పుడు ఈ భావనను ఏమంటారో తెలుసుకొని చెప్తాను ఖచ్చితంగా. అలాంటి భావన ఇచ్చుకున్నాను. ద వెరీ నెక్స్ట్ మూమెంట్ ఐ అండర్స్టూడ్ అసలు ఆ అమ్మాయి ఇక్కడ కూర్చుంది, రేపు పొద్దున ఫ్యూచర్ ఉందో లేదో తెలియదు, ఉండాలనే మనం ఆశిస్తాం. ఉన్నా ఎంతో ఫైట్ చేయాలి ఆ అమ్మాయి. అసలు ఆ అమ్మాయితో పోలిస్తే మనకున్న సమస్యలంతా హెల్త్ అండ్ హెల్తీ, నోరు వేసుకొని బతికేయచ్చు, వీలైతే దిట్టంగా ఉంటాం కాబట్టి 4 దెబ్బలు కొట్టినా ఓకే, పడేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. సో ఆ అమ్మాయి మీద మనకున్న ప్రాబ్లమ్స్ ఎంత అనిపించింది. అండ్ ద వెరీ నెక్స్ట్ మూమెంట్ నాకు ఇంకొక చాలా 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 ఇంపార్టెంట్ యట్ వెరీ బేసిక్ థింగ్ అర్థమైంది ఏంటంటే చదువుకి సొసైటీలో బతికి ఫైట్ చేయడానికి అస్సలు సంబంధం లేదు. దాని అర్థం మిమ్మల్ని అందరినీ చదువు వదిలేసి బయటికి ఫైట్ చేయమని కాదు. బట్ దే హ్యాస్ టు బి అ బ్యాలెన్స్. మనం చదువుకున్న దానికి, ప్రపంచాన్ని చదివేదానికి, పుస్తకాన్ని చదివేదానికి, మనుషుల్ని చదివేదానికి, మనసుల్ని చదివేదానికి, ఆ మనసు వెనకాల ఉన్న ఎన్నో చెప్పలేని ఆలోచనలు, అవి మంచివైనా సరే మనల్ని ముంచేవైనా సరే అర్థం చేసుకోవడానికి చాలా 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 వ్యత్యాసం ఉంది. ఈ
అందరినీ చూస్తే బోలెడ్ ఉత్సాహం వచ్చింది. సుధీర్ గారు అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం కూడా. బికాస్ నేను కూడా ఉన్నాను అసలు ఆయన స్పీచెస్ చూసి పిల్లల పెంపకం మీద ఆయన ఇచ్చిన ఎన్నో ఎన్నో అద్భుతమైన వీడియోస్ చూసి మోటివేట్ అయ్యాను. ఆయన ఇప్పటికీ ట్రై చేస్తున్నాను అలా పెంచడానికి. వాడు పెరిగే లోపల పెంచేస్తాను వీళ్ళలో. సో నాకు అనిపించింది నా సక్సెస్ స్టోరీ కాదు, నా ఫెయిలియర్ స్టోరీ చెప్తాము. సక్సెస్ ఎప్పటికప్పుడు ఒక మొదటి మనం ఫెయిలియర్ స్టోరీ చెప్తున్నాం చక్కగా. జాక్ ఆఫ్ ఆల్ మాస్టర్ ఆఫ్ నథింగ్ అని చెప్తాను. నేను డాన్స్ నేర్చుకున్నాను, కూచిపూడి భరతనాట్యం సగం. సంగీతం నేర్చుకున్నాను, శాస్త్రీయ సంగీతం సగం. 10th మాత్రం పూర్తిగా పాస్ అయ్యాను, వేరే విషయం. హైట్ కూడా సగం, 5'2", మరి అటు లేదు ఇటు లేదు. సరే ఓకే, చదువు కూడా అలా అలా అలా. సరే మాస్టర్స్ అయింది అని అనిపించుకున్నాను. చేసి వదిలేసిన ఉద్యోగాల సగానికన్నా ఎక్కువైంది. అది కూడా చదువులను వదిలేశాను. మంత్ కంప్లీట్ అయితే ఒట్టు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేయాలి? ఇటు చైల్డ్ ఆర్టిస్ట్గా సగం, అటు హీరోయిన్గా ప్రయత్నించాను. సినిమా కూడా సగంలో ఆడిపోయింది. సరే వెనక్కి వచ్చాను. సరే ఆర్జేగా చేశాను 3 రేడియో స్టేషన్స్లో సగం సగం సగం. వాళ్ళు కూడా హిట్. నాకు మధ్యాహ్నం స్లాట్ ఇచ్చేవాళ్ళు. అటు ప్రైమ్ టైం కాదు, ఇటు సాయంత్రం కాదు. దీనికి ఇదే కరెక్ట్ అనుకున్నారేమో, వాడు చాలా ఇంటెలిజెంట్ పీపుల్. ఆ తర్వాత అన్నీ ఆపేశారు. ఆపాల్సి వచ్చింది, ఎందుకంటే ఏం చేయాలో నాకు కూడా తెలియలేదు. మన ఫ్యూచర్ బ్లాక్ మన అందరికీ వస్తుంది. నాకు మరీ ముఖ్యంగా చాలా ఎక్కువగా వస్తుంటుంది ఇట్లాంటి సిచ్యువేషన్. అప్పుడు వచ్చిందండి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్. ఇదా లైఫ్ అంటే, ఇదా మనం చేసేది? అరే మన మనసు చెప్పుకోవడానికి, మన గోడు చెప్పుకోవడానికి ఎవరు లేరా? సరే లేకపోతే లేకపోయింది, దేవుడు ఇచ్చిన వరం ఉంది కదా యూట్యూబ్, ఇందులో చెప్పుకొని పెట్టాను. చూసేవాళ్ళు చూస్తారు, తిట్టేవాళ్ళు తింటారు, పొగడేవాళ్ళు పొగుడతారు, ఏదో ఒకటి వరకు ఉద్యోగం అని పెట్టారు. నాకు వచ్చిన ఒకటే ఒకటి, ఇదిగో మాట్లాడతాను. గుండు సూది దగ్గర నుంచి గుళేబకావళి వరకు అనంతరంగా మాట్లాడతాను. అది మీకు కనెక్ట్ అయిందా లేదా అంటే నేను మాత్రం మాట్లాడతాను. సో ఆ మాటలు మీకు నచ్చడం వల్ల, చాలామంది నన్ను తిట్టడం వల్ల, ఇంకెంతో మంది పొగడడం వల్ల మాడోళ్ళ గురించి మాట్లాడతా అంటే నేను కూడా అదే జెండర్ చాలా మంది మర్చిపోయాను. మా మగవాడని అంటారు, మా కష్టాలు మీకు ఎట్లా తెలుసు? ఏది ఏ టు జెడ్. బట్ ఒకటి, నేను దేన్ని పట్టించుకోవాలి. ఇది నాకు జన్మతహా వచ్చిన వరం. ఒకవేళ పట్టించుకున్నా 10 నిమిషాల నుంచి ఆ నెగిటివ్ థాట్ నేను క్యారీ ఫార్వర్డ్ చేయలేదు. ఎందుకంటే నా బ్రెయిన్ అంటే నాకు చాలా ఇష్టం. అన్ని సర్వే కదా, అందుకే టాప్ ఫ్లోర్ ఎప్పుడు ఎంటీగా ఉంటాను. ఇక్కడి నుంచి ఇక్కడ నాకు బ్లడ్ సర్క్యులేషన్ చేయాలి, దానికి చాలా గ్యాప్ ఉంటుంది. సో అందుకే ఎప్పుడు కూల్గా మ్యాక్సిమం టైమ్స్ ఒక 10-20 మినిట్స్ కన్నా భరించలేకపోతే పక్కన వాడికి ఇచ్చేదా బరువు, మనం మాత్రం కూల్గా ఉంటాం. సో అలా మొదలైంది ఫ్రస్ట్రేటెడ్ ఉమెన్. అలా వచ్చింది కొద్ది గొప్ప గుర్తింపు. ఇప్పటికీ సక్సెస్ వచ్చిందా లేదా ఏమో నేను పెద్ద అనాలిసిస్ చేయలేదు. ఇక్కడ నుంచి కనీసం మాట్లాడగలుగుతున్నాను. నిర్విరామంగా 15 నిమిషాలు మాట్లాడుతున్నా. తమరి నామధేయం మీరు చాలా కనెక్ట్ అయ్యారు. మనం మాట్లాడుతున్నాం చాలా విషయాలు. సో మీలాంటి వాళ్ళు ఎంతోమంది నన్ను చూసి నవ్వుతున్నారు, ఎంటర్టైన్ అవుతున్నారంటే ఓకే బాగుంది, జాబ్ ఇస్తాను. సో లైఫ్లో మనం ఎలా బతికినా పర్వాలేదట. ఫస్ట్ హాఫ్ ఎలా ఏడ్చినా, సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎలా ఏడ్చినా, సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ అదిరిపోవాలి. అప్పుడే మనం పుట్టినందుకు ఒక సార్థకత. సో ఫస్ట్ హాఫ్ ఎన్ని డక్కాబొక్కలు తిన్నా, ఎన్ని చెయ్యబోయి వదిలేసినా, ఎన్ని చెయ్యాలనిపించినా, సెకండ్ హాఫ్ మెల్లమెల్లగా ఎదుగుతూ చేసిన తప్పే మళ్ళీ చేయకుండా, అంటే ప్రతిరోజు తప్పులు చేయాలి కానీ నిన్న చేసిన తప్పే ఇవాళ కూడా చేస్తాయి. మనిషికి కొడుకుకి తేడా ఏముంటుంది, కళా పోషణ ఉంటుంది. అందుకే కొత్త తప్పులు చేస్తూ ప్రతి తప్పు నుంచి నేర్చుకుంటూ మనల్ని మనం ప్రేమించుకుంటూ ముందుకెళ్తూ మనకన్నా పక్కనోడు చాలా ధైర్యమైన పొజిషన్లో ఉండేందుకు ఎంత లేదన్న అవకాశం ఉంది. వాళ్ళకన్నా ఎప్పుడు మనం ఒక మట్టు చాలా మనశ్శాంతిగా ఉన్నామని అనుకుంటూ, పక్కన వాళ్ళ పేరెంట్స్ కన్నా మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా తక్కువ తింటున్నారని భావిస్తూ, పక్కన వాళ్ళ పేరెంట్స్ కన్నా మై డియర్ గర్ల్స్ అండ్ బాయ్స్ మీ పేరెంట్స్ మీకు కొంచెం ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తున్నారని అనుకుంటూ, అండ్ పక్కన వాళ్ళ పిల్లల కన్నా మన పిల్లలు అంటే మరీ అంత కాకపోయినా కొంచెం మండివాళ్ళు అని మనం ఫీల్ అవుతూ బతికేస్తే జీవితం అంత బోరింగ్ ఉంటుంది, బాగుంటుంది. బట్ ఏది నేర్చుకోవాలన్నా, ఏది తెలుసుకోవాలన్నా, ఏది సాధించాలన్నా ఐ డెఫినెట్లీ డోంట్ థింక్ ఏజ్ ఇస్ ద బ్యారియర్. ఎస్ ఐ డన్ దిస్. చిన్నప్పుడు భయంతో పాడలేను అని వదిలేసిన సంగీతాన్ని 2 తర్వాత
మా బాబు కోసం పాడుతూ 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 నేర్చుకుని ఎగ్జామ్ పెట్టాను చాలా శ్రద్ధగా రాకపోయినా అదేవారు ఇదేవారో తెలుసుకొని మొత్తానికి. సో ఇలా ఎప్పుడైనా సరే మనం నేర్చుకోవాలి, వచ్చింది ఎదుటివాడికి చెప్పాలి, వాళ్ళు ఏమనుకుంటారు ఏం ఆలోచిస్తారు అన్నీ పక్కన పెట్టేది. మంచి అయినా చెడైనా తప్పు అనిపించినా కరెక్ట్ అనిపించినా ఏదున్నా జస్ట్ స్పీక్ యువర్ హార్ట్ అవుట్, లివ్ యువర్ హార్ట్ అవుట్. డెఫినెట్గా సక్సెస్ ఎందుకు రాదండి, ఇట్స్ జస్ట్ అ వర్డ్. అది ఎక్కడ సక్సెస్ అంతే, మన లాభం ఉంటే సక్సెస్ మాత్రం రాగే చేస్తుంది. సో ఇది నా అనుభవం, ఇది నా ఫెయిలియర్ స్టోరీ, ఇది నా ఫెయిలియర్ కమ్ సక్సెస్ కమ్ స్టోరీ. సారీ, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వల్ల మధ్యలో పాటలు ఫైట్స్ హీరోని పెట్టలేకపోయాను. వెళ్ళ నెక్స్ట్ టైం బడ్జెట్ పర్మిట్ చేస్తే అది కూడా చేసేందుకు ట్రై చేస్తాను. చివరిగా చెప్పేది ఒకటే, లైఫ్ ఇస్ వెరీ షార్ట్ అమ్మా, ఆల్వేస్ బి హ్యాపీ. డిజైనా ప్రాబ్లమ్స్ విల్ కమ్ అండ్ గో, కొంచెం చిల్పడం ఆపి అలా చిన్నగా ఉండండి. నాకన్నా చాలా హేమలు మాట్లాడేందుకు రెడీగా ఉన్నారు. మైక్ వారికి ఇస్తూ సుధీర్ గారి దగ్గర ఇన్పుట్స్ తీసుకుంటానని చెప్పలేదు, మైక్ నాకు చెప్పారు. ఫ్రస్ట్రేషన్ ఎలా తగ్గించుకోవాలి ఇన్పుట్స్ తీసుకుని నేను నిష్క్రమించేదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిస్నింగ్. వాట్ అ వండర్ఫుల్ ఆడియన్స్ ఐ హావ్ టుడే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మిత్రులారా ఒక్కసారి 1 2 1 2 3 గుడ్ ఫెంటాస్టిక్. 1 2 1 2 3